దేవాలయం కార్యక్రమానికి విరామానంతరం తిరిగి స్వాగతం. గోవింద నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. సర్వ నాగదోషాలను కాలసర్ప దోషాలను హరించగల నాగదేవతా మూర్తులను కూడా ఇదే సమయాన ప్రతిష్ఠించడం జరిగింది. శ్రీ హరిహర దేవాలయంలో ఉన్న ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కలశ స్థాపన జరిగింది. అలాగే గోదాదేవి ఆలయానికి, పద్మావతీదేవి ఆలయానికి, శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారి ఆలయానికి, శ్రీ ఉమాదేవి ఆలయానికి, శ్రీ గరుడాల్వార్ వార్ల ఆలయాలకు వైభవంగా కలశ స్థాపన చేయటానికి ముందు అన్ని కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ పురవీధులలో ఘనంగా ఊరేగింపు జరిపి ఆలయానికి తీసుకువచ్చి శాస్త్రోక్తంగా ఆలయ శిఖరాలకు కలశ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ సంక్షేమం కోసం, లోక కళ్యాణార్థం కోసం రుద్రహోమం, నవగ్రహ హోమం, నారాయణ హోమం, మహామృత్యుంజయ హోమం మరియు పూర్ణాహుతి జరిగాయి. నారాయణ నారాయణ జయ గోపాల హరే
మర్నాడు పద్మావతి శ్రీ వెంకటేశ్వర్ల కళ్యాణం, శ్రీ ఉమాదేవి శ్రీ నీలకంఠేశ్వర స్వామి వార్ల కళ్యాణం కూడా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలన్నీ 5 వేద పండితులు, ఒక యజ్ఞీకుడితో సహా 18 మంది పండితులు ఈ కార్యక్రమాలను క్యాతూరు గ్రామస్తుల పూర్తి సహకారంతో కార్యక్రమాలను ఆద్యంతము అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ దేవాలయంలోని ఉత్సవ విగ్రహాలు, తర్వాత దేవాలయం మంటపము, దేవాలయం నిర్మాణము, గోపురాలు, గోపుర ప్రతిష్ట, కలశ ప్రతిష్ట ఇటువంటి కార్యక్రమాలన్నీ భక్తుల ద్వారానే జరిగాయి. ఈ భక్తుల వలన దినదినం ప్రభుత్వానంగా పెరుగుతూ దేవాలయం అభివృద్ధిలోకి వస్తుంది. యువకులు, పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ ప్రముఖులు అందరూ ఈ దేవాలయం మీద శ్రద్ధ చూపిస్తూ ఈ దేవాలయాన్ని అభివృద్ధి దిశగా పయనిస్తూ చాలా బ్రహ్మాండంగా దినదిన అభివృద్ధిగా పెంపొందిస్తుంది. దేవాలయం కార్యక్రమంలో క్యాతూరు హరిహర దేవాలయం కలశ ఉత్సవ విశేషాలను ఇప్పటి వరకు కమనీయంగా దర్శించుకుందాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.